మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీలంకను నిండా ముంచిన దిత్వా తుఫాన్ ప్రస్తుతం ఏపీ వైపు దూసుకొస్తోంది. ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో 2 రోజుల నుంచి తీవ్ర వర్షా ప్రభావం కనిపిస్తుండడంతో అటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం ఏదైతే శ్రీలంక మీద నుంచి తమిళనాడు, అదే రకంగానే కర్ణాటక, తెలంగాణ వరకు కూడా ఈ ఒక వర్షా ప్రభావం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో అటు మరో 2 రోజుల పాటు కూడా వర్షా ప్రభావం ఎక్కువ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దాంతోపాటు కూడా ఈదురు గాలులు, చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల ఘాట్ రోడ్లోని కొండ చర్యలు విరిగిపడుతుండడంతో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాహనదారులు వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ సూచిస్తోంది. అయితే దాంతోపాటు కూడా పొగమంచు కూడా పూర్తిగా కమ్మేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలో సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఉన్నట్టుండి వర్షాలు కురవడము, ఒకానొక క్షణంలో పూర్తిగా ఆగిపోవడము, ఈ రకమైనటువంటి వాతావరణం గత 2 రోజుల నుంచి కూడా కనిపిస్తోంది. కాకపోతే అటు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే తీవ్ర వర్షాపాతం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలోనే అటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది ఉత్తర తమిళనాడు, పుడుచ్చేరి తీరాలను సమాంతరంగా కదులుతూ ఈ వాయుగుండం వెళ్తోందని చెప్పుకోవచ్చు. అటు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు పలు జిల్లాలకి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతికి సంబంధించి అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తోంది. సో దానికి సంబంధించే ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉండడంతో అటు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారి ఇది ఉత్తర తమిళనాడు, పుడుచ్చేరి తీరంలో చెన్నైకి 140 కిలోమీటర్ల దూరం, పుడుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతము అయినట్టయితే తెలుస్తోంది. ఇది గంటకి 5 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అటు దాని దిశ ఎలా మార్చుకుంటుందో ఇవాళ రాత్రికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కడలూరుకు తూర్పున 90 కిలోమీటర్ల దూరం, కారైకల్కు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరం, పుడుచ్చేరికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, ఇది చెన్నైకి దక్షిణాయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారినటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వర్షా ప్రభావం కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే అటు పలు జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయాల నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫ్లాష్ ఫ్లడ్స్గా తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంకను అతి దారుణంగా ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. దాదాపు 135 మంది శ్రీలంకలో చనిపోయారు. 150 మందికి పైగా ఇప్పటికే ఆచూకీ గల్లంతైంది. మనం అక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. వాహనాలకి మించి అక్కడ వరద నీరు, బురద చేరిందంటే ఏ స్థాయిలో శ్రీలంకని ఈ దిత్వా తుఫాన్ ముంచెత్తిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే స్థాయిలో కూడా అటు మన ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా వర్షా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు ముందస్తు హెచ్చరికల నేపథ్యంలోనే అటు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులకి ఒకే సూచిస్తున్నారు. సెలవులు రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఇప్పటికే ఉండాలనేటువంటి విషయాలు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి దాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా ఈ రకమైనటువంటి వర్షా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అత్యంత అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అటు తిరుమలతో పాటు తిరుపతిలో నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ పడుతూ ఉన్నాయి. ఒకానొక క్షణంలో వర్షం పూర్తిగా ఆగిపోవడము, ఒకానొక క్షణంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఉన్నట్టుండి రెయిన్ రావడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక తిరుమలలో చలి తీవ్రతతో పాటు పొగమంచు, ఈ వర్షం ప్రభావం తీవ్రంగా ఉండడంతో అటు భక్తులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తిరుమలలో
అనూహ్యంగా అటు వీకెండ్స్లో నిన్న మొన్న భారీగా వర్షం కురిసింది. దాంతోపాటు కూడా భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడము. సో ఈ వర్ష ప్రభావంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇక రానున్నటువంటి 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ఇప్పటికే అధికారులు ఈ ఒక రకమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి అన్ని చర్యలు కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల పాటు అటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి కూడా ఇది ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండడంతో తమిళనాడు ఆంధ్ర ఏదైతే పరిసర ప్రాంతాలు కావచ్చు అంటే బార్డర్స్కి సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఎక్కడైతే వర్షా ప్రభావం ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుందో ఆ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ అటు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ మరో 2 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.